86 స్పీడ్స్. ఎందుకంటే మనకు టైం లేదు, మనం ఇక్కడ కాదు జైరాబాద్ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ప్రజెంట్ 9 అవుతుంది, నాకేమో వాళ్ళు 10 లోపు ఉండాలని చెప్పారు. బట్ నాకు ఇక్కడే లేట్ అయిపోయింది కాబట్టి మైబీ నేను స్పీడ్కి వెళ్ళడం ట్రై చేయాలి. ఎంతైతే అంత స్పీడ్కి వెళ్ళి ట్రై చేయాలి నేను. ఎందుకంటే మనము రేపు డ్యూటీ లేదంటే మనం ఇంకా నైట్ లైట్ పండుకుంటాం కాబట్టి మనకు ఇది ఒకటి అలవాటు అయిపోయింది. దీన్ని తొందరగా దూరం చేసుకోవాలా. అదే ఏదైనా పని ఉందంటే కదా మా పనిని మనం తొందరగా చేసుకోవడానికి నాకు బద్ధకమైంది ఎక్కువ ఈ మధ్యలో. ఏం చేస్తాం, డ్యూటీ ఉందంటే ఓకే రెడీ వెళ్ళిపోదాం, నేను డ్యూటీ లేదంటేనే కథం నైట్ లైట్ వండుకుంటా. ఇంకా రాత్రి లేవా, రాత్రి కాదు పొద్దున తొందరగా లేవా నేను ఇంకా ప్రజెంట్ అయితే సంగారెడ్డి దాటినాము. బట్ మనకు టైం అయితే ప్రజెంట్ 9:41 అంటే నేను 9కి బయలుదేరితే నాకు పటంచేరు నుంచి సంగారెడ్డి రావడానికి నాకు 40 మినిట్స్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి ఆ రోడ్ కొంచెం రష్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా సంగారెడ్డి నుంచి మనం జైరాబాద్ వెళ్ళడానికి ఏ ట్రాఫిక్ ఉంటుంది, రోడ్ ఇలా ఖాళీగా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు తొందరగానే. ఎందుకంటే పట్టంచెరు దాటంగానే మొత్తం కంపెనీ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ట్రక్కులు కానీ బస్సులు కానీ కంపెనీకి వెళ్ళే బస్సులు కానీ అవన్నీ అన్ని రోడ్ల మీద ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ట్రాఫిక్ ఉంది. అందుకే నేను ఫుల్ డస్ట్ లేస్తుంది, ఘోరంగా లేస్తుంది డస్ట్. అందుకే ఏరియాలో నేను రికార్డు కూడా రికార్డు కూడా చేయలే, ఎందుకంటే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అని. ఖతం 10 మినిట్స్లో అయితే మనం సదాశివపేట దాటేసినాం. ఖతం సంగారెడ్డి నుంచి. సంగారెడ్డిలో మీకు టైం ఎంత చెప్పాను నేను, 9:40 కదా, 9:41 చెప్పాను. ఇక్కడైతే మనకు 9:50 అవుతుంది. సదాశివపేట అయితే క్రాస్ చేసేయిపోయాను. మీకు ఇది చెప్పలేను నేను, యాక్చువల్లీ నేను జైరాబాద్కి ఎందుకు వెళ్తున్నా అది చెప్పలే కదా. నా పాత బండి ఉంది కదా, నా పాత బండిని ఆఫ్టర్ లాంగ్ టైం నేను చూడబోతున్నా. ఎందుకంటే బండి అసలు మస్తు నడిపిన బండి, కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల బండిని అయితే అమ్ముకున్నా నేను, అమ్మేసిన. ఏం చేస్తాం, అయితే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు బండిని. వేరే వాళ్ళ పేరు మీద అవ్వాలంటే, ఆ బండి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే నేను వెళ్ళి ఫోటో దిగాలి కదా. ఆ ఫోటో కోసం అయితే జైరాబాద్కి వెళ్తున్నా ప్రజెంట్ నేను. బట్ లేట్ అయిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారో ఏందో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఎటు కొడదామంటే వాడు ఎటు నుంచి ఎవరు ఎటు పోతుర్రా, అమ్మా నా అమ్మ, మీరేనా కొట్టేది మీరేనా, చేసేది మీరేనా, నేను చేయనా, ఇంటికి పైకి లేపుతా బండిని. అట్టు ఉంటుంది మనం అంతేనే. వడ ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా ఫ్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ఫ్లాట్స్ సదాశివపేట దగ్గర అని చెప్పారు. అందుకు చూడడానికి వచ్చింటే అప్పుడు మేము వాళ్ళు చెప్తే కదరా, నేను కూర్చుంటే నాది కూడా పోతుంది కదా. వాడు ఊరికే నన్ను చేంజింగ్ చేస్తాడు. 100 దాటాలవ్వండి, 94, 55, 56. ఎందుకులే నేను అంతా లైట్ తీసుకుంటా, కానీ నాకు టైం లేదు. వైద్య కొట్టుర్రా బండ్లు మీరు. 91. ఇప్పటికే బండి ఫుల్ స్పీడ్ పోతుంది, నాకు చల్లు పడుతుంది. నాకు ఎందుకంటే నేను ఎక్కువ స్పీడ్ ఎంచుకోను యాక్చువల్లీ. నేను ఐ డోంట్ లైక్ ఇట్, ఎక్కువ స్పీడ్ ఎంచుకోను నేను. అది మన కథ, ఏం చేస్తాం, మనకు టైం లేదు. జైరాబాద్ సరా నాకు తెలుసురా, మీరు నాకు తెలుసురా, వీళ్ళు బాగా ఓవర్టేక్ చేస్తారు నన్ను. ఇంకా వీళ్ళు గుంజి పడితే ఇంకా నేను చూడు 102. ఇంకా వానికి నాకంతే చేజింగ్ అనుకో. వాడు నాతో పెట్టుకుంటుండు, ఊకే నన్ను రష్ చేస్తుంటాడు నన్ను. .102, 107. అమ్మ ఫస్ట్ టైం నేను 100లో వెళ్తున్నా బండి. అసలు
స్పీడ్ కన్నా ఇది కొట్రా కొట్రా 75 స్పీడ్ కానీ పట్టదు నాకు తెలిసి ఇద్దరికి పట్టదు స్పీడ్ కానీ ఇద్దరికి పట్టదు నేను 100లో ఉన్నా స్పీడ్ కానీ పట్టదురా నాయన అక్కడైతే స్పీడ్ కానీ ఉండే నాకు తెలిసి పట్టది స్పీడ్ కానీ అయితే పట్టది 26 km ఇంకా 26 minutes 26 km కాదు వాడు నా వెనకల్నేస్తాడు మామూలుగా కాదు వాడు మళ్ళీ నన్ను చేసింగ్ చేస్తాడు నాకు తెలుసు వాడు చేస్తాడని నాకు తెలుసు అట్లా ఉంటుంది ఏం చేస్తాం ఆయనకి తెలిసిన అవసరం నాకు లేదు నా హడావిడి నాకుంది టైం దాటిపోతుంది టైం దాటిపోతే ఈవినింగ్ కల్లా టైం వెయిట్ చేయాలి అక్కడ ఎందుకంటే నాకంటే ముందు వాళ్ళు సీరియల్లో ఉంటారు కాబట్టి నా వల్ల వాళ్ళు పొద్దున్నచ్చి ఈవినింగ్ కల్లా వెయిట్ చేయడం ఇష్టం లేదు నా స్పీడ్లో నేను వెళ్తున్నా వాళ్ళు ఊకే ఓవర్టేక్ చేస్తుర్రు అంతే ఇంకా అది మళ్ళీ చేస్తుండే ఆయన ఓవర్టేక్ ఇద్దరా నన్ను మీరు ఓవర్టేక్ చేసేది ఏరియా మీతో నాకు వెళ్ళి గుంజి ఓడేస్తా ఇప్పుడు లాంగ్లో గుంజి ఓడేస్తా కదా నన్ను ముట్టుకోకూడదు ఘోరంగా లాగుతున్నా నేను ఎప్పుడు లాగలేపండి అంత ఘోరంగా లాగుతున్నా ఈరోజు ఈ టోల్ గేటు ఏదో టోల్ గేట్ ఉంటుందక్క ఇది బైక్కు ఫ్రీ ఇది ఫ్రీ మళ్ళీ అట్లుంటుంది మళ్ళీ బైక్ వాళ్ళతో టోల్ గేట్ దగ్గర బైక్ వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది వామ్మో నాకు గజ్జం అంటుంది నాకు టాయిలెట్ ఎందుకంటే నేను టాయిలెట్ ఆపుకొని మరీ బండి కొడుతున్నా నేను దగ్గరకు పోయినాక మొత్తం అరే మొత్తం జైరాబాద్ వచ్చేసినాం జైరాబాద్ నేను ఆఫీస్కి ఇంకా 4.3 km ఉంది జైరాబాద్ అంట ఇక్కడికించి ముగ్గటికించి అంటే జైరాబాద్కి వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి నుంచి కూడా పోవచ్చు జైరాబాద్ వచ్చేసింది జైరాబాద్ మొత్తం ఖతం వచ్చేసినాం జైరాబాద్ ఆర్టీఓ ఆఫీస్ అరిడ చెట్టు ఉండే చెట్టు తీసేసారు ఫోన్ చేయాలి ఆయన ఏడున్నాడు వల్ల బట్ నా బైక్ ఉందా ఏడైనా కనిపిస్తుందా పాత బండి ఎక్కడ కనిపిస్తలేదు నా పాత బండి కూడా